అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా మంది చాలా వీడియోల నుంచి కామెంట్లు అయితే చేస్తారు, అన్న హోలీ దగ్గర దాకా వచ్చింది, హోలీ వీడియోస్ చేయండి, కలర్ వీడియోస్ చేయండి అని చెప్పేసి. సో ఫైనలీ గైస్ మీ అందరి కోసం మేము తీసుకొచ్చాం హోలీ స్టాష్. సో స్టాష్ మొత్తం కూడా గైస్ కార్ లో అయితే ఉంది. మేము చాలా ప్లేసుల్లో తిరిగినాం, చాలా మందిని కాంటాక్ట్ అయినాం, బట్ మన దగ్గరలో అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత హోలీ స్టాష్ అయితే దొరకలేదు. కానీ మాకు ఎక్కడెక్కడ ఏవి బెస్ట్ అనిపించినాయో అవన్నిటిని తీసుకొచ్చినాం, అవన్నీ మీకైతే ఈ వీడియోలో చూపెట్టబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గెటప్స్ అయితే గైస్ చేంజ్ అయిపోయినాయి, మీరు చూడొచ్చు. హోలీ గురించే స్పెషల్గా టీ షర్ట్స్ తెచ్చుకున్నాం, అంతేకాకుండా ఈ విగ్గులు అయితే తెచ్చుకున్నాము. ఇంకొక స్పెషల్ ఐటమ్ అయితే ఉంది, అది వచ్చేసి ఏంటి అంటే మనం ముసలి జలకన్య. సో వీని గురించే స్పెషల్గా గైస్ ఇవైతే తీసుకొచ్చినాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ హోలీ గురించి స్పెషల్గా మేము ఏం తీసుకొచ్చినాం ఏం కథ అని చెప్పేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తున్న సంచులు ఏవైతున్నాయో ఈ సంచులు అన్నీ కూడా కలర్ సంచులు అన్నట్టు. ఒక్క బ్యాగ్ వచ్చేసి మనకు 5 kgs కలర్ వస్తుంది. అలాంటివి టోటల్గా మేము 9 కలర్స్ అయితే తెప్పించినాము. సో ఈ బ్యాగులన్నింటినీ యూజ్ చేసి ఏమేమి హోలీ ఎక్స్పెరిమెంట్లు ఏమంటారో కామెంట్ అయితే ఏరి ఖచ్చితంగా అవన్నీ షూట్ చేస్తాము. సో హోలీ వీడియోలు కావాలని కామెంట్ చేసిరు కదా, మీకు ఏ ఎక్స్పెరిమెంట్ కావాలో కామెంట్ చేయరు, ఇవన్నిటిని యూజ్ చేసి మనమైతే చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్న కుప్ప ఏదైతే ఉందో గైస్, ఇది వచ్చేసి వాటర్ బెలూన్స్. ఇది మనం చాలా రోజుల క్రితం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం. అదేంటిది అంటే స్విమ్మింగ్ పూల్లో నిండా వాటర్ బెలూన్స్ అయితే నింపినాము. సో ఈసారి కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ చేయబోతున్నాము. దానికోసం మనం అప్పుడు ఒక 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు యూజ్ చేసినాం కంటే ఈసారి మీరు చూడొచ్చు ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో. ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అప్పుడు మేము తీసుకొచ్చినాయి తక్కువ బెలూన్స్ వచ్చేటివి, దీంట్లో ఎక్కువ బెలూన్స్ అయితే ఉన్నాయి. ఒక్క ప్యాకెట్లో మనకు టోటల్గా ఎన్ని 110 వాటర్ బెలూన్స్ అయితే వస్తాయి గాయస్. ఇన్ని ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 110 అంటే మీరు గెస్ చేసుకోవచ్చు ఎన్ని వాటర్ బెలూన్స్ నింపబోతున్నాము. ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. సో సపోర్ట్ అయితే ఈ వీడియో పైన. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చాలా టాయ్ గన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటర్ నింపి కాలుతారు చూడండి, ఆ గన్నులు మీరు చూడొచ్చు. దీంట్లో వాటర్ అయితే నింపిన ఈ సైజు ఉన్నాయి. అంతేకాకుండా దీనికంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి మన దగ్గర. వీటితో పాటుగా మన దగ్గర ఎలక్ట్రిక్ కూడా ఉన్నాయి. అంటే మనం ఛార్జింగ్ పెట్టి వాటర్ నింపితే డైరెక్ట్ వచ్చినా కొద్ది పోతూనే ఉంటాయి అన్నట్టు, చాలా క్రేజీగా ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా మీకు వీడియోలో ముందు అయితే చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. దీని లోపల మనకి ఇటువంటిది ఒక ట్యాంక్ వచ్చింది వాటర్ నింపుకోనికి. ఆ తర్వాత ఇటువంటిది ఒకటి ప్రెజర్ అయ్యి వాటర్ బయటకు ఇడవడానికి అయితే వచ్చింది. దీన్ని వాటర్ నింపి కింద పైపుని ఫిక్స్ చేసి ఆ తర్వాత దీన్ని యూజ్ చేసి మనం ఇట్లా అని కూడా వాటర్ని అయితే కొట్టవచ్చు. సేమ్ ఇలాంటివే చాలా ఉన్నాయి మన దగ్గర. మీరు ఇక్కడ చూసినట్లయితే పబ్జీ BGMI అని ఆడతారుగా అందరూ, ఫ్రీ ఫైర్ అని చెప్పేసి, దానికి సంబంధించింది ఒకటి ఉంది. సేమ్ దీనిలాగానే దీంట్లో వాటర్ నింపాలి. ఆ తర్వాత ఈ గన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకుంటా వాటర్ని అయితే బయటకు ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఒకటి డైనోసార్ అని చెప్పేసి చిన్న సైజ్ అవుతున్నది. సేమ్ ఇది కూడా దానిలాగానే దీంట్లో వాటర్ నింపిన తర్వాత చేతిలో పట్టుకొని మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే దీంట్లో ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో బయటకు స్ప్రే అయితే అవుతుంది. ఇవి చిన్న సైజువి. ఇంతకుముందుకు చిన్న సైజు మీకు చూపెట్టినాయి కదా, సేమ్ ఇప్పుడు దాంట్లోనే ఇది వచ్చేసి పెద్ద సైజు. ఇది ఎంత పెద్దగా మీరు చూడొచ్చు. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వాటర్ నింపుకోనీకి. అండ్ ఇది వచ్చేసి ట్రిగర్. దీంట్లోకి మనం వాడు ఎట్లయితే వాటర్ కొడుతుందో సేమ్ అదే విధంగా మనం అయితే వాటర్ కొట్టచ్చు. అండ్ దీంట్లో నుంచి ప్రెజర్ ఇంకా బాగా ఫాస్ట్గా పోతుంది దానికంటే. ఇంత పెద్ద ట్యాంక్ వస్తుంది దీంట్లో ఒక్క దాంట్లో. ఇంతకుముందు కూడా చిన్న గన్ని యూజ్ చేసి మనకు వాటర్ కొట్టింది కదా, ఇప్పుడు పెద్ద దాంతో కొట్టి చూద్దాం ఎంత ప్రెజర్తో వాటర్ బయట పోతే. చల్లగా ఉన్నాయి నీళ్ళు కోతిగా.
వాళ్ళకే ఎత్తలేదా పని చేస్తలేదా పని చేస్తలేదు అదు చాలు 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 మొత్తం డోరేమానా ఉంది నీళ్ళు నింపుతారబ్బా పైన క్యాప్ ఉంది డోరేమానా నింపాలి నీళ్ళు ఇలా నింపాలి దీంతో కొట్టాలి ఫస్ట్ ఇట్లా కొడితే అయిపోయా ఇవి ఇంతకుముందు దాకా ఏవైతే వాటర్ నింపి ఫైర్ వేస్తారని చెప్పినా కదా గన్నులు సేమ్ దాని లెక్కనే ఇది కూడా కాకపోతే ఇది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ ఉంది దీని ఒక్కదాన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు దీన్ని అన్బాక్సింగ్ చేసినాం అనుకో మీరు చూడవచ్చు ఎట్లున్నదో సేమ్ టు సేమ్ మన గర్జీలా లెక్క ఉన్నది ఇగో ఇక్కడ వాటర్ నింపడానికి పైన ఒక క్యాప్ ఉంది దీంట్లో మొత్తం వాటర్ నింపాలి ఆ తర్వాత ఇక్కడ ఒత్తేది ఉన్నది దీన్ని ప్రెస్ చేసినాం అనుకోండి ట్రిగర్ని మనకు దీని నోట్లకైనా పోతాయి నీళ్ళు బయటకైనా కాదు దీని వరకైనా స్ప్రే అయితే వస్తుంది సేమ్ ఇంతకుముందు గన్లు ఎట్లా యూజ్ చేసినాం దాని లెక్కనే కానీ దీన్ని డిజైన్ చేసారు సంథింగ్ డిఫరెంట్గా చేసారు సేమ్ ఇగో గర్జిల్లా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదేదైతే మనకు షీట్ ఉందో దీంట్లో అన్నీ కూడా మనకు హై ప్రెషర్ ఇవైతున్నాయి స్ప్రేలు సో వీటిని యూజ్ చేసి కూడా మనం వాటర్ నింపి కొట్టవచ్చు ఒకసారి ట్రై చేద్దాం ఇవరా కొడతా ఎవరో కోతిగా ఇప్పుడు ఆగు బాగా స్పీడ్తో పోతుందేమో అనిపిస్తుంది ఆగు 3 దా 2 1 ఎట్లా పోయిందో మొత్తం ఘోరంగా పోతుంది ఇక మొత్తం నాని వాడు 2 స్ప్రేలకే ఒకటేసారికి 2 3 ఓహర్ నీ బెండ్ రోజు నీళ్ళ నాని భలే పర్ఫెక్ట్ గైస్ వర్క్ అవుతున్నాయి ఇవైతే ఒక్కసారి మనం ప్రెజర్ క్లిక్ చేసి వాటర్ నా దగ్గర ఉన్నాయిరా ముసలి బాగా ఎడుతుంది గాల కొట్టుకోరా నాకు కొడితే ఏమవుతుంది గాల కొట్టుకో అరే పర్ఫెక్ట్ అయితే గైస్ వర్క్ అవుతున్నాయి చిన్న గన్నులు మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు అవి వాటర్ నింపి కానీ ఇవి మాత్రం మస్తున్నాయి ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్న కలర్స్ వచ్చేసి ఏంటి అంటే ఆర్గానిక్గా బయట తయారు చేసి అమ్ముతారు కదా సో అవన్నమాట నేను వీటిని అయితే ఏ బ్రాండ్ని రికమెండ్ చేస్తలేను మనకు మార్కెట్లో దొరికినవి ఏవైతే ఉన్నాయో అవిటిని నేను తీసుకొచ్చిన ఆర్గానిక్ అని చెప్పి అమ్మేటి సో అవిటిని మీకు అయితే చూపిస్తున్నా సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో మనకు ఒకటి స్కై బ్లూ కలర్ అయితే రావడం జరిగింది ఈ ప్యాకెట్ మొత్తం కూడా దీంట్లో ఉన్న కలర్ వచ్చేసి ఆర్గానిక్ అట సో వీటిని ఇప్పుడే ఇప్పుతారేమో తర్వాత మేము చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు ఇప్పి రుద్దుకునుడు ఒకరి మీద ఒకటి కొట్టుకునుడు అది మీరు చూస్తారు ముందు చాలా క్రేజీ వీడియోస్ రావాలి మంచిగా మింగచ్చా సడి తక్కువ మింగు మింగినవనుకో రేపు పొద్దుగాల రాగా బయటకు వచ్చేస్తుంది కలర్తో ఏంటి మింగిరా సర్ది గోళీలో వేసుకో సర్ది తగ్గలేదు వాడు ఆ గోళీలను చూసి ఏమనుకుంటున్నా అంటే వేసుకునే గోళీలు అనుకుంటుండో బట్ వేసుకునేవి కాదు అట్లే ఉన్నాయి సేమ్ ఇవి వచ్చే సెట్ వర్క్ అయితే చెప్పన్నా ఇప్పుడు ఈ క్యాప్సూల్ ఉన్నదా దీంట్లో కలర్ ఉంటుంది ఏదైనా ఒకటి మనం వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ గోల్ వేసినాం అనుకో ఆ వాటర్ మొత్తం ఆ కలర్ మారిపోతుంది టెస్ట్ చేద్దాం ఒకసారి వాటర్ తీసుకురాపో ఈ డబ్బాల వాటర్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏం కలర్ అయితే లేదు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీంట్లో 2 క్యాప్సూల్ అయితే వేస్తున్నా చూద్దాం ఏ కలర్లో కన్వర్ట్ అవుతుందో సరదైనట్టు కరగాలి అది మంచిగా ప్లాస్టిక్ మొత్తం అంటే సపరేట్గా తీసేస్తే ఇట్లా తిత్తే ఇగో వస్తాయిగా ఇగో వచ్చింది ఇవి కరగని కొద్దిగా టైం తీసుకుంటుంది ఏం చేద్దామంటే ఇంకో 2 క్యాప్సూల్ వేద్దాము వేసి ఇడ్సబెట్టేద్దాం ఒక సైడ్కి చూద్దాం ఇది కరగనికి ఎంత టైం పడుతుంది ఏం కథ అని చెప్పేసి
నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గైస్, హోలీ టైంలో చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారు. ఏం చేస్తారంటే వాళ్ళ బాడీకి మొత్తం మన సిల్వర్ కలర్ అంతేకాకుండా గోల్డ్ కలర్ పూసుకొని తిరుగుతూ ఉంటారు కదా. సో ఆ 2 కలర్లు అయితే తీసుకొచ్చినాము. ఒక్కొక్క బాక్స్లో మీకు చూపిస్తా అది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. మొత్తం సెట్లు తెచ్చినాం 2. ఇది వచ్చేసి సిల్వర్ కలర్. ఇప్పుడు నేను ఇప్పుతుంది దీని లోపల మీరు చూడొచ్చు పౌడర్ అయితే వచ్చింది. ఈ పౌడర్ని ఏం చేస్తారు అంటే సింపుల్గా అజ్జా చేతులు చూడొచ్చు మీరు. ఇగో మొత్తం ఎట్లా ఆడుతుందో చేతులు ఇట్లా అన్నామనుకో కథ మ్యారే ఇట్రారా. చెవుకు మీరు చేయబట్రే చెవు కాగా చేయబట్టి కిట్టు ఇగో ఎట్లా అయింది కూడా మీ చెయ్యి మొత్తం కూడా సిల్వర్ కలర్లోకి అయితే మారిపోయింది. అందరు ఏం చేస్తారంటే దీన్ని మొత్తం బాడీకి అంతా ఊసుకొని పబ్లిక్లో తిరుగుతూ మనీ అయితే ఏమని అడుగుతారన్నమాట. సో ఆ విధంగా వీటిని యూజ్ చేస్తారు. మనం ఏం చేద్దామంటే వీటిని యూజ్ చేసి ఒక క్రేజీ వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. అది ముందు వస్తుంది చూడరి. ఆర్గానిక్ కలర్స్ అని చెప్పినా కదా, దాంట్లోనే ఇంకొకటి వచ్చేసి మనకు ఒక బాక్స్లో 3 కలర్లు అయితే వచ్చినాయి. ఒకటి బ్లూ, ఒకటి ఎల్లో, ఇంకోటి వచ్చేసి ఈ కలరు. మనకు కేక్స్ ఉంటాయి కదా కప్ కేక్స్. సో వీటికి సంబంధించిన ఫ్లేవర్స్ అవుతున్నాయి దీని మీద. బ్లూబెర్రీ, రెడ్ వెల్వెట్ అండ్ ఇది ఏందో ఏమో బనోఫీ పై అని ఉన్నది. సో ఇవి మనం ఎప్పుడు తినలేదు. ఈ 2 అయితే తెలుసు ఫస్ట్. వీటికి సంబంధించిన కలర్స్ లా అయితే వచ్చింది. దారా కోతి ఐస్ క్రీమ్ చూడు ఇగో కరెక్ట్ వాసన కొంచెం నీకు పెడతా సరే దీని చూడరా కోతి ఐస్ క్రీమేనా మరి. కలర్ గాయస్ మీరు చూడొచ్చు ఎంత ప్యూర్ ఉందో. మొత్తం కూడా ఎల్లో కలర్ పర్ఫెక్ట్ ఉంది. ఇది ఎల్లో, ఇది బ్లూ. హ్యాపీ హోలీ. ఇప్పుడే కాదురా హోలీ. భలే ఉంది గాయస్ మీరు చూడొచ్చు కలర్ థిక్నెస్ ఈయన. లేరు అరే మొత్తం ఏంది తెలుసా పాలపొడి ఉంటుంది చూడు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఇది స్టాష్ కదా, స్టాష్ గిట్లా రొద్దుకుంటున్నాము. మెయిన్ వీడియోలో ముందు వస్తాయి ఎట్లుంటాయి. ఒక్కొక్కడు మొత్తం తింటాడు సగం అంతా. మంచి కిలో అంతా తింటే అయిపోయా. ఏమైందిరా పాలపొడి ఉంటుంది చూడు మంచిగా వస్తుంది కదా, అదే వాసన వస్తుంది. పాలపొడి తెల్ల పోతుంది, గింత ఉంటుంది ప్యాకెట్. ఇగో నెక్స్ట్ దీంట్లో ఒకటి గ్రీన్ కలర్, ఇంకోటి బ్లూ కలర్. సేమ్ దాని లెక్కనే ఉండొచ్చు ఇవి కూడా. కాదు ఇది వేరే కలర్ రా. పర్పులేనారా కోతి పర్పుల్ అంటారు మళ్ళీ వేరే అనుకో కామెంట్లో ఎత్తారు. నెక్స్ట్ వచ్చేసి అబ్బా ఎంత మంచిగా ఉంది. కెమెరా కనబడుతుందా క్లారిటీగా కలర్. ఇవి వెరైటీ ఉన్నాయి మంచి ఇట్లా ప్యూర్గా ఉన్నాయి. మీరు కొట్టుకోండి సంథింగ్ డిఫరెంట్. బాబాయ్ గారు నాకు సైడ్కి అన్నం తింటావా కొంచెం రామయ్య కలర్ రామ కలర్ పడుతుంది కోతి. గ్రీన్ గ్రీన్ నాకు మొత్తం కలర్ అయింటాడు మంచిగా. కలర్ కోతివి మొత్తం ముక్కులో రుద్దురు కంట్లో కొట్టాడు మొత్తం. చిన్నప్పుడు చేపలకు పోతే కలర్ చేపలు కావాలి అంటారు కదా. కలర్ కోతి ఆర్గానిక్ కాదు కండ్లేం మడతలేవు. ఆర్గానిక్ అన్నారు కదా, కంట్లో మొత్తం కండేం మడతలేదు కానీ కంటేమంటారా మొత్తం ఇగో అందరేమో కానీ ఒకసారి రామ్ గాని డిఫరెంట్ తయారైన అవతార్ మనోడు ఎక్స్పెక్ట్ చేయలే కట్టే కొడుతాడని మొత్తం. నువ్వే ఏమైంది తెలుసా, విజ్జుగురుత్తా అన్నాడు. నేను పట్టుకున్నా, నాకు కొడతాను. నాకు కొట్టగానే అనుకున్నాడు ఇట్లా కొట్టా.
సో నెక్స్ట్ ఈ కలర్స్ ఏవైతున్నాయో వీటిలో ఇంకా రకరకాల కలర్స్ అవుతున్నాయి మన దగ్గర అన్నీ కూడా ఇవి ఏంది హెర్బల్ ఒకటి వచ్చేసి ఫస్ట్ ఈ ప్యాకెట్లో చిన్న చిన్నవి ఒక ప్యాకెట్ ఇప్పి చూపిస్తుంది ఇంత కలర్ ఎట్లా వెళ్తుంది ఏం కదా అని ఇది గులాల్ అనుకున్నాం గులాల్ కాదు ఇది రెడ్ కలర్ ఉన్నది రెడ్ కలర్ కాదు పింక్ కలర్ కాదు రెండు మిక్సింగ్ ఇగో అరే చూడరా ఎట్లుందో పొట్లాలల్లా ఈ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు రుద్దు ఇక. మొత్తం మొత్తం మొక్క మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో ఇట్లా రకరకాల కలర్స్తోని మనమైతే హోలీని మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజు కాదు ఇది చాలా పెద్దగా ఉంది ఇది ఈ డబ్బాని అయితే ఒకసారి ఇప్పుదాము. దీంట్లో ఏం కలర్ ఉంది అంటే 2 పొట్లాలు ఉన్నాయి ఇలా కూడా అరే ఇవి కూడా కలర్ పొట్టాలు అయితే గులాలు అన్ని గులాలు ఉన్నది దీంట్లో కూడా గైస్ మనకు రకరకాల కలర్లు అయితే వచ్చినాయి వేసారు ఐదు ప్యాకెట్లు వచ్చినాయి మొత్తం ఒక్క డబ్బాల. నెక్స్ట్ ఇంకొకటి ఇగో దీని ప్యాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది దీన్ని కూడా మిప్తానా ఎదురు మసాలా దంచుతాం చూడు గట్ట వస్తుంది వాసన అంతా. ఇగో దీంట్లో కూడా సేమ్ 5 ప్యాకెట్ వచ్చినాయి కలర్ ఒకటి స్కై బ్లూ అది ఎల్లో ఆరెంజ్ గ్రీన్ పింక్ వీటి మనం వేరే కలర్స్తో కంపేర్ చేసినట్లయితే కొద్దిగా లైట్గా ఉన్నాయి కలర్స్ అంత థిక్గా లేవు ఇవి ఈ హెర్బల్ కలర్స్లోనే ఇంకా డిఫరెంట్ ఇవి ఈ కలర్స్ మీరు చూసినట్లయితే పింక్ గ్రీన్ ఎల్లో రెడ్ ఇది గ్రీన్ ఇది కూడా మెల్లనే కావచ్చు ఇది ఇప్పిన తర్వాతనే కనబడుతుంది మన కలర్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి వీటిని మనం ఫర్దర్గా రాబోతున్న వీడియోలో అయితే ఇప్పి మీకు చూపిస్తా. ఈ హోలీ కోసమే స్పెషల్గా ఇంతకుముందు కొన్ని కంట్లే కలర్ పడ్డది కదా అట్లా పడకుండా ఉండదని చెప్పేసి రకరకాల అద్దాలు అయితే తీసుకొచ్చినాము. వాడు ఎవరిదాకా పెట్టుకున్నాడు ఇప్పుడే తీసేసిండు తీసేవాడు కలర్ అయితే కొట్టిండు. సో అట్లా కావద్దని ఇన్ని గ్లాసెస్ తీసుకొచ్చినాం పెట్టుకొని చూపిస్తా ఒక్కొక్కటి ఓకే. వావ్ ఇట్లా కోతిద్దా ఇది ఎట్లా కనబడుతుంది అంటే కెమెరా కనబడుతుంది కదా ఆగరా ఇవో నార్మల్గా మనం చూస్తేనేమో అంత కలర్ లేకుండా అంత సింపుల్గా అనిపిస్తుంది ఇది పెట్టుకుంటే సంథింగ్ డిఫరెంట్గా కనబడుతుంది. ఒకసారి కెమెరా పెట్టి చూపెట్టా అన్న బ్లూ కలర్ కనబడుతుంది ఎల్లో కలర్ క్రేజ్ కనబడుతుంది దే ఒకసారి వేరే ఉంటుంది స్పెట్స్ ఏ పెట్టుకుంటే ఆ కలర్ కనబడుతున్నాయి ఇదంతా మంచి లేదు కానీ అది ఇంకా వెరైటీగా ఉంది చెప్పరు కిట్ కూడా అది పెట్టుకొని చచ్చిపోయిండు డిఫరెంట్ కనబడుతుంది అని ఒకసారి పెట్టుకుంటేనే తెలిసింది అది ఘోరంగా ఉన్నది అది ఎట్లా కనబడుతుంది అంటే ఏదో ఇట్లా కలర్ గ్రేడ్ చేసి లట్టేసినట్టున్నది సంథింగ్ డిఫరెంట్ ఇట్లా ఏముంది కెమెరా వీడియో తీసినప్పుడు ప్రతి అది పెట్టి తీద్దాం వీడియో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దీన్ని పెట్టుకొని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ ఎండ తీసే వీడియో వల్ల మనం ఎల్లో కలర్ ఎక్కువ వేసుకున్నా కానీ మంచిగా వస్తుంది అన్నట్టు ఇట్లా మంచిగా లేదు ఇట్లా డిఫరెంట్గా ఉన్నది. క్యాంపింగ్ లో కానీ ఇది క్యాంపింగ్ లోకి అప్పాలు వేసుకోనీకి ఇదే ఎప్పుడు చేయాలి ఇగో ఇది ఏంటి అంటే వాటర్ నింపాలి కొట్టేసేయాలి సేమ్ దాని లెక్కనే ఇగో ఇదే దగ్గరికి ఈ జూనికి ఎట్లా అనిపిస్తుంది మనకు సేమ్ టు సేమ్ గొడ్డ లెక్క ఉన్నది కదా. అరే కిట్గా రే పుష్ప సినిమా అంటే నీకు ఇష్టం కదరా ఇది పుష్ప సినిమాలో సేమ్ గొడ్డ లెక్కనే ఉందా ఇది పుష్ప సినిమా సేమ్ గొడ్డ లెక్కనే ఉంది కదా మ్యూజిక్ వేసుకో సేమ్ ఇది కూడా అంతే ఇగో ఇలా నీళ్ళు నింపాలి వాటర్ కొట్టినామంటే వాళ్ళ మీద పడుతుంది ఇక పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా ఫైర్ సో ఇవి కూడా గాయ సేమ్ అటువంటిదే కాకపోతే దీని లోపల ఆర్బీజ్ బాల్ వచ్చినాయి అదే దీని లోపల మనకు ఆర్బీజ్ బాల్ వచ్చినాయి ఇవి ఆల్రెడీ పెద్దగా అయ్యే ఉన్నాయి నీళ్ళలో నానిపి పెట్టినట్టున్నారు కన్నదా ఎగిరిపోయి సేమ్ కోతులు ఇది కూడా గాయస్ సేమ్ దానాస్ ఉంటుంది ఫ్లూటు అంతేకాకుండా వాటర్ కొట్టేది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి
ఇట్లా ఇవి వాటర్ కొట్టేటివి ఉన్నాయి కదా వీటిలోనే ఇంకా చాలా రకరకాలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ గొడ్డలి ఇది అంతేకాకుండా ఇది అని చెప్పేసి ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే తెప్పిద్దాము వీటిని అన్నింటిని ఒక వీడియోలో షూట్ చేసి మీకే చూపిస్తా అండ్ సేమ్ టు సేమ్ ఇంతకు నేను బ్యాగ్లో చూపెట్టినా కదా అవి కూడా ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే అవి కూడా చాలా రకాలే తెప్పిద్దాము ఆడుకోవచ్చు మళ్ళీ ఇట్లా రొట్టెలు కూడా చేసుకోవచ్చు లేని టైంలో చేయొచ్చు చెఫ్ కానీ చూసినావా చెఫ్ ఐడియాలు వస్తున్నాయి అన్నీ రొట్టె చేతుడా ఇదే ఇంకా ఏళ్ళు పెట్టుకున్నాయి ఇది యాపిల్ కాదు ఆపిల్ ఉంటాయి ఇక్కడ పొక్కుంటాయి చెర్రీ కావచ్చు కన్నతరాలనా గాయస్ అవి ఏం కాయలో కామెంట్ చేయదు మాలో తెలుస్తలేదు చెర్రికాయలు కలర్ క్యాప్సూల్స్ మనం వాటర్లో వేసి పెట్టినాం కదా మీరు చూసినట్లయితే అవి వచ్చేసి చాలా చిన్న సైజులో ఉండే బట్ ఇప్పుడు ఇవైతే చాలా పెద్దగా మారినాయి ఇవి ఇటుక పోతాయేమో అనుకున్నాం కానీ ఇటుక పోతలేవు దీంట్లో ఉన్న కలర్ మీరు చూడొచ్చు ఎట్లా వస్తుందో డిఫరెంట్ కలర్ మనకు బ్లూ కలర్ ఉంది ఒక దాంట్లో ఇంకో దాన్ని ఇప్పి చూద్దాం ఇప్పుడు దీన్ని ఇప్పినాం అనుకోండి సేమ్ కలర్ అన్నింటిలో సో దీంట్లో మీరు చూసినట్లయితే దీంట్లో ఈజీగా డిఫరెంట్ కలర్ ఉన్నది సో ఈ క్యాప్సూల్స్ వచ్చేసి మనం వేసుకునే ట్యాబ్లెట్స్ లాగానే కరిగిపోతాయేమో అనుకున్నాం వాటర్లో కాకపోతే వాటర్లో కరగలేదు ఇవి నాని మెత్తగా తయారైనవి ఆ తర్వాత అవిటిని ఇచ్చగొడితే దాంట్లోకి కలర్ అయితే వస్తుంది ఈ విధంగా సో ఫైనల్లీ గాయస్ మీరు చూసినట్లయితే ఇవి మేము తెప్పించిన హోలీ స్టాష్ మీకు ఏవి నచ్చినాయో కామెంట్ అయితే వేయరు అండ్ మేము తెప్పించిన ఇవన్నిటిని ఈ కలర్ కావచ్చు ఈ గ్యాడ్జెట్స్ని కావచ్చు యూజ్ చేసి ఏమేమి వీడియో షూట్ చేద్దామంటారో కామెంట్ వేయరు కంపల్సరీ అండ్ ఈ వీడియో మీద కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ పిచ్కారీస్ అంతేకాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆ బ్యాగులు తెప్పించే వీడియో అయితే షూట్ చేద్దాం మాకు దొరికిన స్టాష్ వచ్చేసి ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకా కొత్త వీడియోలు కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బాయ్